జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస హిట్స్తో దూసుకెళ్తున్నారని చెప్పాలి. సో రీసెంట్గా వచ్చిన దేవరా సినిమాతో కూడా ఆయన మంచి హిట్ అందుకున్నారనమాట. సో ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర 500 కోట్ల పైన కలెక్షన్స్ అయితే వచ్చాయి. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు వార్ 2 సినిమాలు అయితే ఉన్నారు. ఈ సినిమా కూడా మ్యాక్సిమం షూట్ అయితే అయిపోయింది. సో ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి అని చెప్పి ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ట్విట్టర్లో కూడా ఈ సినిమా సంబంధించి వీ వాంట్ అప్డేట్ అన్నట్టు ఒక ట్రెండ్ అయితే స్టార్ట్ చేశారు. సో మూవీ టీం కూడా దీన్ని చూసి ఏదో ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. మరి చూద్దాం, మరి ఈ మంత్ ఎండ్ కానీ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ టీజర్ అయితే రావచ్చు అని చెప్పి కూడా ఒక న్యూస్ ఉంది. బట్ అది ఎంతవరకు నిజం అనేది మనం వచ్చిన దాకా అయితే చెప్పలేము. అలాగే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన దాకా కూడా మనం అయితే కన్ఫర్మ్ చేసుకోలేము అనమాట. అయితే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమాలో అయితే జాయిన్ అవ్వబోతున్నారు అనమాట. ఈ సినిమా సంబంధించి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి సో ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సో ఈ సినిమా పైన ఆడియన్స్కి అయితే చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ప్రశాంత్ నీల్ గారు అలాగే ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా పైన మాత్రం భారీ హైప్ ఉందన్నమాట. ఈ సినిమా ఖచ్చితంగా 2000 కోట్లు అయితే ఈజీగా కొడుతుందని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా గట్టిగా నమ్ముతున్నారు. సో అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి ఫ్యాన్స్ వెయిట్ చేస్తారనమాట. సో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ కాబోతుందంట. సో ఎన్టీఆర్ గారు అయితే మార్చి మిడ్ నుంచి అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో అయితే ఆయన జాయిన్ అవుతారని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ సినిమాలో కాస్టింగ్ కూడా భారీగా ఉందన్నమాట. సో మలయాళం నుంచి కూడా టొవినో థామస్ గారు అయితే ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. అలాగే సో హీరోయిన్గా రుక్మిణి వసంత గారు అయితే ఉన్నారనమాట. సో ఇంకా చాలా భారీ కాస్టింగ్ అయితే ఈ సినిమాకి తీసుకోబోతున్నారు అన్నట్టు కూడా ఒక న్యూస్ అయితే ఉంది. ఈ సినిమా పైన బజ్ అయితే రోజు రోజుకి ఆకాశాన్ని అయితే తాకుతుందనమాట. సో ఇంకా వెయిట్ చేసి చూడాలి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుందని చెప్పి సో ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.